రైట్, ఇటీవల బెట్టింగ్ యాప్స్ మీద మీరు స్పందించారు, ఇంకా కూడా దానిపైన పోలీసు విచారణ సాగుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళకి మానవత్వం లేకుండా కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారా? 100%. అది లీగలా ఇల్లీగలా తెలుసుకోకుండా డబ్బుల కోసమే పనిచేస్తారు. వీళ్ళకి ₹1,00,000 వస్తే ఆడ ₹1,00,00,000 ఎవరియో జనాలవి పోతాయి. ఆడ వీళ్ళకి 1,00,000 వస్తే 1,00,00,000 పోతాయి. ఇవాళ నన్ను కూడా విమర్శించారు, నువ్వు మాట్లాడతావు పెట్టి. అరే నేను లీగల్గా దందా చేస్తున్నారు అబ్బాయి, నేను లీగల్గా దందా చేస్తున్నా, గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నా, నేను ఉద్యోగాలు ఇస్తున్నా. ఇప్పుడు ఇది చేసే డబ్బు అంతా తీవ్రవాదులకు పోతాయి. రేపు మంచి చెడ్డ మళ్ళీ మన దేశానికి వస్తాయి. ఏ రూపంలో వస్తాయి? బాంబుల రూపంలో రావచ్చు, దొంగ నోట్ల రూపాయన రావచ్చు, డ్రగ్స్ రూపంలో రావచ్చు, రేపు లవ్ జిహాద్ రూపంలో రావచ్చు. మన దాంట్లోకి వచ్చి మననే కొడతారు. సో ఇది ఇప్పుడు మొన్న ఏదో హడావిడి చేసి మీడియా హడావిడో లేదా పొలిటికల్ హడావిడో కాదు ఇది. దీనిపై ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో ఒక దర్యాప్తు సంస్థ ఆల్రెడీ గవర్నమెంట్ సిట్ ఫామ్ చేస్తూ 5 మంది అధికారులను పెట్టి దీని మీద విచారణ చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి. లోకల్ గవర్నమెంట్ కింద రూట్ లెవెల్లో కొట్టాలంటే ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటూ పోతే మీది వరకు పోవచ్చు. కానీ మీది వరకు టాప్ 1 పోలేరు, మీరు టాప్ 1 టాప్ 2 పోలేరు, ఎందుకంటే వాళ్ళు వేరే దేశాలలో ఉంటారు. మరి దానికి కూడా మరి ఇంటర్పోల్ సాయం తీసుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చి తొక్కితే డెఫినెట్గా కొంచెం అడ్డుకట్ట వేయచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే దీన్ని అడ్డుకట్టేయాలంటే మనలో మార్పు రావాలి, యువకులలో మార్పు రావాలి, జనాలలో మార్పు రావాలి. వాడు ఎందుకు ఇస్తాడండి ఫ్రీగా డబ్బులు? నువ్వు కష్టపడింది ఈజీ డబ్బులు వస్తాయని మీరు అనుకుంటారు కదా, వాడు కూడా ఎందుకు ఇస్తాడు డబ్బులు? మీకు ఆశ చూపించి ఎర్ర చూపించి మీరు బకరా అవుతారు. అందులో ఆన్లైన్లో అనేది కసినోళ్ళు వచ్చి గెలిచుడే కష్టం. 15-20% రేషియో, విన్నింగ్ రేషియో. ఆన్లైన్లో అయితే 5% కూడా ఉండదు. మొత్తం గేమ్ చీటింగే ఉంటుంది. ఎందుకు పోవాలి మీరు? నేను చెప్తున్నా, నేను ఇంట్లో గ్యాంబ్లింగ్ ఫీల్డ్లో మాస్టర్ అయ్యండి, నేనే చెప్తున్నా, పోకుండా నాయన ఆడకూడదు. కసినోకే రావద్దంట, ఆన్లైన్ అయితే అసలే పోవద్దంట. సైనడ్ కంటే ప్రమాదం అది. సో ఇలా మొత్తం ఇండియా ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే రేంజ్లో ఇవాళ బెట్టింగ్లో అవుతున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ కానీ ఏదైనా కానీ. సో తెలంగాణలోనే కాదు, అటు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, టాలీవుడ్లో, బాలీవుడ్లో, హాలీవుడ్ ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి పబ్లిక్ని అంతా డైవర్ట్ చేసి ఆ డబ్బులని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందులో రమ్మీ యాప్స్ లీగల్, రమ్మీ యాప్స్ ఉన్నాయి, 13 కార్డ్స్ యాప్స్ లీగల్. వాటికి వాళ్ళు ప్రమోషన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళపై ఏమి ఉండదు, ఎందుకంటే లీగల్ కాబట్టి. దానికి గవర్నమెంట్ జిఎస్టీ తీసుకుంటుంది, లీగల్. అది స్కిల్ గేమ్ కాబట్టి. ఈ బెట్టింగ్ యాప్స్లో స్కిల్ గేమ్ 1-2 ఉంటాయి, మిగతా అంతా ఛాన్స్ గేమ్సే ఉంటాయి. ఛాన్స్ గేమ్లో సర్వనాశనమే. స్కిల్ గేమ్ పాయిజన్ అయితే ఛాన్స్ గేమ్ సైనడ్, నిమిషాలలో వస్తారు. స్కిల్ గేమ్ అయితే స్లోగా పాయిజన్ అయితే వస్తారు, సింపుల్. సో ఎవరు కూడా మనంతటా మనకే బుద్ధి ఉండాలి, వీటి జోలికి పోకపోతేనే బెటర్.